అభిప్రాయం ఉన్నటువంటి వ్యవస్థ ఏమీ లేదు. ప్రతి దాని మీద ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇక్కడ రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి భూ దోపిడీ, భూ దందా, దీని మీద మాత్రమే ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే అమరావతి పని చిత్తశుద్ధి మాట్లాడారు సార్. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 2014-15 చెప్పేశారు, ఇది ధనవంతుల రాజధాని, పేదవాళ్ళు దాని లోపలికి పోలేరు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి లోపాలన్నీ కూడా చాలా నీతిమాలిన లోపాలు, చంద్రబాబు నాయుడు చేసేది అన్యాయం అని చెప్పి ఆయన సుస్పష్టంగా ఎప్పుడు చెప్పేశారు దాన్ని. అందువల్ల ఈ రోజు అమరావతి గురించి ఫర్దర్ గా అక్విజిషన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవడం అని చెప్పినది నేను ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నా. ఇంకోటి సార్, చంద్రబాబు నాయుడు గారికి సంక్రాంతి ఒక్కటి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా మనకు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఇంత పెద్ద పొలిటీషియన్, ఇన్ని సంవత్సరాల అవగాహన ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఈ దేశంలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా ఒకటి 2 క్వశ్చన్లు పెడతాను సార్. ఆయన సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. నేను అడిగిన సమాధానం చెప్పాలి. ఆయన ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ విజయసాయి రెడ్డి గారు చెప్తారు. ఈ రోజు అమరావతి రాజధాని పైన చంద్రబాబు నాయుడికి అవగాహన ఉందా లేదా అనేటువంటిది నా ఫస్ట్ క్వశ్చన్. అవగాహన ఉందా లేదనేది, అంటే అవగాహన ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఈయన రాజధాని కడుతున్నాడా, రాజధాని నగరం కడుతున్నాడు అనేటువంటిది ప్రజలకు చెప్పాలి. రాజధాని నగరం కట్టేదానికి ఒక ప్రణాళిక ఉండాలా, రాజధానిని కట్టేదానికి ఒక ప్రణాళిక ఉండాలి. రాజధానిలో నగరాలు ఎవరు కట్టరు. ఏ నగరానికి కానీ, హైదరాబాద్కి పో, చెన్నైకి పో, ఢిల్లీకి పో, బాంబేకి పో, ఎవరు కానీ కట్టినట్టు సెల్ఫ్ మేడ్ నగరం అనేది సెల్ఫ్ మేడ్. నువ్వు ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తే ఆ యూనిటీస్ కి ఆధారంగా 10 మంది వస్తే 10 ఇళ్ళు కట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ యూనిటీస్ క్రియేట్ చేస్తే ఇంకో 10 మంది వస్తే చెప్తున్నారు. అవును సార్, అడుగుతుందే వాడు పరిపాలన భవనాలే కడుతున్నారు. వాళ్ళు పరిపాలన చేసిన ప్లాట్లు ఇస్తారు. ఊర్లో ఉన్నారు నిజంగా లక్ష ఎకరాలు ఆక్యుపై చేసి దాని చుట్టూ కూడా ఇంకో 2 లక్షల ఎకరాలు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఆక్యుపై చేసి ఇంక పక్కన 2014-19 విజయ్ ఒక నిమిషం. 2014-19 వరకు చేశారా, లేకపోతే 24-26 వరకు చేశారా? 2014-19 వరకు. ఎందుకు మీరు ఏం చేశారు 19-24 వరకు? దాని గురించి చాలా చేశారు. ఏం చేశారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దానిపైన విచారణ ఏం చేశారు చెప్పండి. ఎవరిని అరెస్ట్ చేశారు, ఏం చేశారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దానిపైన విచారణకి ఆపిల్ పర్సన్ జగన్మోహన్ గారిని మీరు గమనించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దానిపైన విచారణకి రిజల్ట్ చెప్పండి. సార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే ఒక కమిటీ చెప్పకుండా, అవును సార్, చిత్తశుద్ధి ఉంటే కమిటీ ఏమని చెప్పండి. వాళ్ళ అనుమతికి ఈ రాజధాని సరే మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు అవన్నీ ఎందుకు తీసుకోలేదండి? చింతకాయ అవసరం కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఏం చేయకుండా మీరు ఇంకా 14-19 చేశారంటే ఇన్సైడ్ ట్రేడింగ్ లేదని కోర్టులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు వస్తే ఇచ్చారు ఆయన కూతురు ల్యాండ్స్ విచారణకి అమరావతి భూములకు ట్రేడింగ్ ఏమైనా సంబంధం ఉందా? మీరు ఏం చేయాలో అమరావతి విషయంలో వైఎస్ఆర్ ఎన్వి రావు పేరు ప్రస్తావన చేశారు. వాళ్ళ కూతురులకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతమైన భూములకు సంబంధించిన ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం సంబంధం అండి? ఇన్సైడ్ ట్రేడింగ్ బయట పెట్టాలి కదండి. మీరు ఇప్పుడు చెప్తే అలాగే మీరు 5 సంవత్సరాలు పాలన అయిపోయిన తర్వాత సో మచ్ అండి. చేసిన పాలన థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ మేకా విజయశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటేష్ సింగ్లూరు గారు. ఇది ఇవాళ ప్రైవేట్ విషయం. 9 న్యూస్.